హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం ఫిష్ ఫ్రై సింపుల్గా ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఒక 500 గ్రామ్స్ ఫిష్ ఇలా కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా ఫిష్ ఫ్రై కోసం అనేసి. బాగా సాల్ట్ వాటర్లో అయితే వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎంత అల్లం తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ ఆఫ్ గార్లిక్ తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక లెమన్ సైజ్డ్ టామరిన్ అయితే తీసుకొని బాగా వాటర్లో నానబెట్టుకునేసి దాని పల్ప్ని అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా. అలాగే తగినంత కారం, కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా గరం మసాలా, మిరియాల పొడి, అలాగే జీలకర్ర పొడి. మిరియాల పొడి, జీలకర్ర పొడి అనేది నేను బాగా కొద్దిగా రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా ఒక 1 మంత్కి సరిపడంత ఇంట్లో రెడీగా ఎప్పుడూ పెట్టుకొని ఉంటాను. దాన్ని అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోలేదు, ఎలాగో ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాం కదా, కొద్దిగా మినిమైజ్ చేద్దామనేసి. ఇప్పుడైతే మసాలా అన్నిటినీ ఇలా బాగా కలుపుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా బాగా పేస్ట్ అనేది చూస్తున్నారు కదా, ఫిష్ పీస్ ముక్కలకంతా ఈక్వల్గా అలా పట్టించేసి ఒక 30 మినిట్స్ పాటు లేదంటే 1 అవర్ పాటు ఎండ పడుతుంది కదా, అలాంటి ప్లేస్లో ఒక 1/2 అవర్ అలా పెట్టేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ ముక్కలన్నిటికీ మసాలా పట్టించేసాను. ఇలాగా ఒక 1/2 అవర్ పాటు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇలా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో పెనం అయితే పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ టు 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఇలా ఆయిల్ అన్నది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా మొత్తం పెనం మొత్తం అంటేలాగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుందాం. ఇలాగా ఆయిల్ అన్నది వేడైన తర్వాత మనం బాగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్న ఫిష్ పీసెస్ అనేది ఇప్పుడు రెండుగా బాగా ఫ్రై చేసుకుంటాము. కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఫిష్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత చాలా కేర్ఫుల్గా ఈ ఫిష్ పీసెస్ అన్నిటిని ఇంకో వైపుకు తిప్పుకుందాం. ఇలాగా చూసారు కదా ఎంత ఎర్రగా బాగా ఫ్రై అయిందనేసి. ఇలా 2 సైడ్స్ అనేది బాగా ఫ్రై చేసుకొని కుకింగ్ టైం అయితే జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే. చాలా ఓపికగా లో ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే ఈవెన్గా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫిష్ పీసెస్ అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నింటినీ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడం మాత్రమే. చాలా ఈజీ, ఇంట్లోనే చేసుకోవచ్చు, హెల్తీగా ఉండొచ్చు. బయట కొన్నట్లయితే ఏ ఆయిల్ ఎప్పటి ఆయిల్ వాడతారో మనకు ఒక ఐడియా ఉండదు. అలాగే చూడ్డానికి మంచి కలరింగ్లో కనపడాలనేసి ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో చేసుకున్నట్లయితే నేచురల్ కలర్ టర్మరిక్ యాడ్ చేసుకొని మంచిగా ఇలా చేసుకొని హెల్తీగా తినచ్చు. సో ఇంట్లోనే చేసుకుందాం, హెల్తీగా తిందాం. మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.